హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. సో ట్రాన్స్ ఇండియా కంపెనీ ఎలా స్కామ్ చేస్తుందనేది ఒకసారి వినండి. వీళ్ళు ఇంటర్వ్యూ ఉందని 500 రూపీస్ కలెక్ట్ చేసుకుంటున్నారండి. ఆ తర్వాత మీకు బోనస్ వస్తుంది, మీకు నామినీ ఉంది, మీరు 5,000 కడితే మీకు లాగిన్ అవుతుందని చెప్పి. అదేనండి, ఇప్పుడు డబ్బులు కట్టడం ఏంటనేది నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు 500 అన్నారు యూనిఫామ్ కి. లిజన్ టు మీ, యూనిఫామ్ అన్నారు, వాటికైతే ఓకే కట్టేస్తాం. సరిపోయింది మ్యామ్. అది ఇప్పుడు ఆమె నాకు ఒకటి చెప్తాను మేడం, ఒకటి చెప్తాను, తర్వాత మీరు చెప్పండి, నేను వింటా. ఓకేనా? ఈ ప్లేస్ లో మనకు నాకంటే ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి అనేది ఉంటుంది, ఓకేనా? ఐడి ప్రూఫ్ అనేది నామినీ అనేది ఉంటుంది, ఓకేనా? నాకంటే ఆ ఐడి ప్రూఫ్ కోసం, ఆ నామినీ కోసం మీరు పే చేస్తాను 5,000, ఓకేనా? అది ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు పర్మనెంట్ మ్యామ్, ఓకేనా? ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఇప్పుడు 1 మంత్ చేస్తే నాకు తర్వాత ఇంట్రెస్ట్ లేదు అన్న తర్వాత 1 year బ్యాక్ అయినా వచ్చి వర్క్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ కోసం. అలాగే ఇప్పుడు వేరే జాబ్కి వెళ్తాను కదా, అదే మ్యామ్ నామినీ అనేది ఉంటుంది కదా, ఆ నామినీ కోసం మీరు పే చేసుకోవాలి మ్యామ్. ఇప్పుడు వేరే జాబ్కి వెళ్తాను కదా, అక్కడ నామినీ ఏమైనా ఉంటుందా? లేదు కదా. కాదు సార్, ఇప్పుడు ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు కడితేనే జాబ్ ఇస్తారా అంటున్నాను. ఇప్పుడు కట్టలేని పరిస్థితుల్లో ఉంటారు కదా చాలా మంది నాలాంటి వాళ్ళు. చెప్పేదేనండి, డబ్బు కడితే మీ అమౌంట్ అనేది రీఫండ్ చేస్తున్నారు. మీ అమౌంట్ బోనస్ గా రీఫండ్ చేస్తుంది కదా, రిటర్న్ బ్యాక్. ఓకే, శాలరీలో కట్ చేసుకోండి. కాదు మేడం, మీరు ఇంకేంది పే చేసినట్టు ఇప్పుడు మీరు పే చేస్తారు, చేసిన వెంటనే బోనస్ అనేది వస్తుంది. మీరు ఇంకేంది పే చేస్తారు మీరు చెప్పండి. ఓకే, మంచిదే, నాకోసం చెప్తున్నారు. బోనస్ ఇస్తాం అంటున్నారు, మంచి విషయమేనండి. కాకపోతే ఇప్పుడైతే నేనున్న పరిస్థితుల్లో ఆమెను అడగండి 500 కట్టడానికి కూడా నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. కట్టలేను. సరే మేడం, నేను కూడా అర్థం చేసుకుంటా. కానీ ఇప్పుడు ఎంత టైం చెప్పారంటే నేను ఇక్కడ వీకెండ్స్ నుంచి పెడతా, అందుకని. సారీ అండి, నేనైతే కట్టలేను. మీరు నెక్స్ట్ మంత్ ఒకవేళ శాలరీలో కట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే చేయలేను. శాలరీ మీదేం పేరు మేడం? మీ పేరు? హలో, చెప్పండి. అదే మేడం, మీ పేరు సుధారాణి. ఈ రోజే 9,500 పే చేసుకుని సుధారాణి అనే అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది మేడం. ఈ రోజు మనకు ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది, ఆ అమ్మాయికి ఇప్పుడు ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు అమ్మాయిది నీది కలిసిపోతుంది కదా, అలాంటప్పుడు మీకు నంబర్ ఇస్తారు, ఆ మేడం అనేది నంబర్ ఇస్తారు. అందుకోసం ఐడి ప్రూఫ్ కోసం అదే మీరు పే చేసుకుంటారు అది అంటున్నాను. ఓకే సార్, మీరు చెప్పింది నాకు అర్థమైంది. బోనస్ ఇస్తామంటారు, అంత బాగుంది, మంచి విషయమే. కానీ నేనైతే కట్టే పరిస్థితుల్లో లేను, మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరు ఈ రోజున మనీ ఎవరిస్తారండి? సారీ సార్, ₹1 కూడా కట్టలేను. చెప్పండి మ్యామ్. మేడం, ఏంటి డబ్బులు ఎంత కట్టమంటున్నారు? అర్థం కావట్లేదు నాకు. మేడం, మీరు పే చేసుకున్నది మీరు ల్యాప్టాప్ కి అండ్ సిమ్ కి డ్రెస్ కోడ్ కి క్రియేట్ చేసడానికి ట్యాక్స్ అనేది పే చేసుకున్నారు. సో ఏంటంటే అదే మేము నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అది పే చేసుకున్నారు. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మీ ఐడి అనేది లాగిన్ చేసి ఇప్పుడు మన కంపెనీ స్టార్ట్ అయ్యి 17 సంవత్సరాలు అవుతుంది మ్యామ్. సో ఆ యానివర్సరీ రోజు మన హెడ్ ఆఫీస్ నుంచి రూల్ అనేది మనకు ఫార్వర్డ్ చేశారనమాట మేనేజర్ సార్. సో ఆ మనీ అనేది ఇప్పుడు లాగిన్ చేస్తారు ఐడి. సో లాగిన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5,000 కట్టారంటే 5,000 అనేది పే చేసుకున్నారంటే బోనస్ గా 18,000 సారీ మ్యామ్ 18,000 బోనస్ గా మీకు పడుతుంది. ఓకేనా? రూల్ అనేది ఉంది మ్యామ్. సో మీకు బోనస్ పడాలంటే ఫస్ట్ మీరు చేసుకున్న తర్వాత మీ ఐడి అనేది లాగిన్ అవుతుంది కదా. లాగిన్ అయిన తర్వాత మీ బ్యాంక్ ఒక డీటెయిల్స్ ఉంటాయి కదా, అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా మ్యామ్. అకౌంట్ కి లింక్ అయిన పాన్ కార్డ్ ఉంటుంది కదా, ఇవి 2 పెట్టారంటే మీ బోనస్ అనేది అకౌంట్ కి పడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అది కంపల్సరీగా పే చెయ్యాలా? కంపల్సరీ పే చేసుకుంటేనే కదా మ్యామ్ మీ ఐడి అనేది లాగిన్ చేస్తారంట మ్యామ్.
సో నాకు తెలీదు, అంటే మేడం వాళ్ళు ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశారు నాకు ఈ రోజు నలుగురు చేసుకున్నారు మ్యామ్, బోనస్ పడింది వాళ్ళకి. ఇప్పుడు కాల్ చేసిన అతని పేరేంటి? మేడం బ్రహ్మి సార్ మ్యామ్. ఓకే, కానీ నాకు ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు మనీ కట్టాలంటే నాకు ఉంటాయి, కొంతమందికి ఉండవు కదా. ఉండవు మ్యామ్, నేను అదే కదా చెప్తున్నాను, నాకు ఇప్పుడే తెలిసింది, ఈ రోజే తెలిసింది, అందుకనే చెప్పాను. నాకు మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు కాల్ చేశారు కూడా నాకు తెలియదు మ్యామ్, అందుకని నేను అడగడానికి వెళ్ళాను. నేను ఫాలో చేస్తాను అని చెప్పేసి అన్నారు సార్. సో ఓకే సార్ అని చెప్పాను. సార్ ఎటు కాదు నా సెలెక్ట్ చేయను సార్ అంటే, మా ఫ్రెండే సార్ మాకు తెలిసిన వాళ్ళు అంటే ఓకే అమ్మా అని అన్నారు. సో అందుకే మీకు కాల్ చేసినట్టున్నారు సార్. ఇప్పుడైతే మీకు ఖచ్చితంగా బోనస్ అయితే పడుతుంది మ్యామ్, అయితే నేను కన్ఫర్మ్ గా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు పే చేసుకున్న విత్ ఇన్ 2 minutes లో. కాదండి, లేదంటే జాబ్ ఇవ్వరా? లేదంటే జాబ్ ఇవ్వరాని కదా మ్యామ్, మీ ఐడి అనేది లాగిన్ అవుతుంది మ్యామ్. ఎప్పుడు మీ ఐడి అనేది లాగిన్ అవుతుందో అప్పటి నుంచి మీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓహో, అవునా? అవును, కానీ మీకు ఒక బెనిఫిట్ ఉంది కదా. అప్పుడైతే మేము 9,500 మీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 9,500 మేము పే చేస్తున్నాం. అప్పుడు మాకు ఈ బోనస్ అలా ఏం లేదు మ్యామ్. మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి సెలెక్ట్ అయ్యారు అలా చేశాను మ్యామ్. సో మీరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఓన్లీ 5,000 పే చేసుకున్నారంటే మీకు 18,000 బోనస్ అనేది పడుతుంది. సారు మేము వేస్తుంది. ఓకే ఓకే. మీరు ఫాస్ట్ చేస్తున్నారంటే, మీరు చేసుకున్న తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్ పాన్ కార్డ్ పెట్టారంటే మీకు బోనస్ అనేది వేసేస్తారు. ఓకేనా? దానికంటూ టైమింగ్ ఉంటుంది మేడం, మీరు ఫాస్ట్ ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళు మనీ అనేది ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.